అల్లు అర్జున్ తనకి తాను సమీక్షించుకోవాల్సినటువంటి ఒక తప్పు. తను సినిమా థియేటర్కి వెళ్ళడం తప్పు కాదు, సినిమా చూడటానికి వెళ్ళడం తప్పు కాదు, అభిమానులను ఎంకరేజ్ చేయడం తప్పు కాదు. అదే సందర్భంలో తన అల్లు ఆర్మీ అనుకోవడము ఇది తప్పు కాదు, ఎందుకంటే ఎవరికి ఆడే ఆర్మీలు కాబట్టి అదేమి తప్పేం కాదు. మనిషి చనిపోయినటువంటి సందర్భంలో అతను స్పందించిన తీరు కరెక్ట్. 25 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించడం, వాళ్ళ వైద్య ఖర్చులు చేస్తానంట. అల్లు అర్జున్కి ఒకటి, మెగా ఫ్యాన్స్లో 100కి 80% మంది వ్యతిరేకిస్తున్నారు, నెంబర్ 1. ఇంకోటి, సహజంగా ఎదిగేవాడిని చూస్తే కడుపు మంటుండేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. ఇంకొకటి, ఏదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో రేవంత్ అభిమాన బ్యాచ్ ఒకటి వ్యతిరేకం ఉంటారు. వీళ్ళందరూ ఇతనిలో లోపాలు ఎతకడానికి ప్రయత్నిస్తారు. ఇంతవరకు అతని దగ్గర లోపం ఎతకడానికి ఏం లేదు, ఈవెన్ ఇందులో అయినా అతని లోపం ఏం లేదు. కానీ అతను చేసిన తప్పు ఏంటంటే, చనిపోయిన అమ్మాయి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించుంటే బాగుండేదిగా, ఆ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించుంటే బాగుండేదిగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది కదా. ఆ ఇచ్చేదేదో అప్పుడే అక్కడ ఇచ్చేస్తే దానికి ఏం ప్రచారం చేసుకోనక్కర్లా, సైలెంట్గా వెళ్ళేసి వాళ్ళని ఆదుకునేసి ఆ తర్వాత అది ఒక వీడియో తీసి పంపిస్తే ఎవరికైనా, ఎందుకంటే హంగామా చేస్తే మళ్ళీ అది బయట ప్రపంచం మళ్ళీ అక్కడ పోగేయడం ఇదంతా ఎవరికి చెప్పక్కర్లేదు. కూల్గా వెళ్ళటం, ఇంట్లో పలకరించడం, వాళ్ళకి పరిహారం ఇవ్వాలనుకున్నది ఇవ్వటం, నమస్కారం పెట్టి వస్తే ఎంత హుందాగా ఉంటుంది. అది కనుక ఆ వీడియో రిలీజ్ అయ్యి ఉంటే ఇవాళ కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఏంటి కామెంట్ అంటే, న్యూట్రల్ అండం కోసం అని చెప్పేసి. న్యూట్రల్ అంటే ఏది వాస్తవం అది మాట్లాడడం, కానీ న్యూట్రల్ అంటే వాళ్ళని తిట్టాం వీళ్ళని తిట్టామని కాదు లెక్క. ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటారు, ఇతనికి ఒక న్యాయమా అన్నటువంటిది. ఇతను ఇందులో తప్పు చేస్తే అతను ఖచ్చితంగా శిక్షించబడాలి, నేనే గొడవ పెడతాది. కానీ ఇందులో ఇతను తప్పేం లేదు. థియేటర్ యాజమాన్యం తప్పు ఉంటుంది, సెక్యూరిటీ తప్పు ఉంటుంది, పోలీస్ తప్పు ఉంటుంది, ప్రభుత్వం తప్పు ఉంటుంది. అంతే తప్పించి అతనేమి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, లేదా అతని వల్ల జరిగిన తప్పు కూడా కాదు. అది అతన్ని చూడ్డానికి వచ్చిన వాడు తొక్కిసలాటకి అతను తప్పు అవ్వదు కదా బేసిక్గా. కాబట్టి ఇందులో అతను తప్పు లేకపోయినా సరే శిక్షించబడేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టేటప్పుడు పబ్లిక్లో వచ్చే ఫీలింగ్, ఇప్పుడే సరైన ఇదే చేశారు అని మాట్లాడేవాళ్ళు కూడా కుటుంబం దగ్గర కూడా వెళ్ళొచ్చాడు అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఎప్పటికైనా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళే బాధ్యత తీసుకోవడం ద్వారా ఏదైతే సెకండ్ వెర్షన్ ఉంటుందో అది కూడా దూరం చేయడం బెటర్.